క్రైస్తవుడికి గతం లేదు, సాక్ష్యం మాత్రమే ఉన్నది, గతము లేదు. నీ గతమంతా కొట్టివేయబడింది, నీ పాపమంతా కొట్టివేయబడింది, నీ శాపమంతా కొట్టివేయబడింది. నువ్వు ఎంత మూర్ఖుడవో, ఎంత అజ్ఞానివో, ఎంత భయంకరమైన పాపివో, దుర్మార్గుడవో, నరహంతకుడవో, ఈ లోకంలో ఉరిశిక్ష చేయడానికి కూడా నీకు అనుమతి రావచ్చు. నువ్వు ఎంత దౌర్భాగ్యుడమైన దుష్టుడవైనా యేసుక్రీస్తునందు నీ పాపము కొట్టివేయబడింది. నీకు గతం లేదు. నేను నూతన సృష్టి. చెప్పండి, అందరు చెప్పండి. నేను క్రీస్తు యేసులో నూతన సృష్టి. నాకు గతం లేదు, ఎందుకంటే యేసు కొట్టేసాడు. సాక్ష్యం మాత్రమే ఉన్నది. సాక్ష్యం అంటే ఏంటిదమ్మా? ఇట్లాంటి దుర్మార్గుణ్ణి, ఇట్లాంటి దుష్టుణ్ణి, ఇట్లాంటి పాపిని, ఇట్లాంటి మూర్ఖుణ్ణి, ఇట్లాంటి చెడిపోయినోన్ని యేసు తన రక్తము చేత నన్ను కడిగి ఇదిగో నన్ను మీ ముందు నిలబెట్టాడు. నాకు దేవుడు రక్షణనిచ్చాడు. నా జీవితం